నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి 'బిగ్ బాస్'కి సంబంధించి ప్రస్తుతం ఒక రచ్చ రగులుతూ ఉంది. 'బిగ్ బాస్' షోని నిలిపివేయాలి అని అంటూ గూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి అనేక సామాజిక అంశానికి సంబంధించిన సంఘాలు, అలాగే మహిళా సంఘాలు కూడాను. మరి ఇది అసలు యువతని పెడదారి పట్టిస్తోంది. 'బిగ్ బాస్' షో అనేది అసలు సమాజానికి ఎలాంటి మెసేజ్‌ని ఇస్తూ ఉంది? అసలు ఈ 'బిగ్ బాస్' షోలో ఎలాంటి గేమ్స్ ఆడుతా ఉన్నారు? వాళ్ళ వ్యవహార శైలి ఎలాగుంది? మెయిల్స్ అండ్ ఫీమేల్స్ కలిసి ఉండడం వల్ల ఎలాంటి కాంట్రవర్సీస్ వస్తూ ఉన్నాయి. గొడవలకు, తగాదాల కోసం మాత్రమే 'బిగ్ బాస్' షోని కండక్ట్ చేస్తూ ఉన్నారా? మరి ఒక పెద్ద తరహాలో ఉన్న సినీ రంగంలో ప్రముఖ పేరు సంపాదించిన 'నాగార్జున' నిర్వహిస్తున్న ఈ షో ప్రస్తుతము ఎందుకు ఇంత వివాదాలకు దారితీస్తుంది? అసలు లోపల ఏం జరుగుతోంది అన్నది కూడా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి గత కొద్ది రోజులుగా 'దివ్యల మాధురికి' సంబంధించి, ఎంట్రీకి సంబంధించి కూడా కొన్ని కాంట్రవర్సీస్ మనం చూసాము. అలాగే దువ్వాడ శ్రీనివాస్ కూడా అనేక రకాల కామెంట్స్ దీని మీద ఆయన వ్యక్తం చేశారు. సో ఆయన మాటల్లో కూడా మనం విన్నాము. ఇది 'బిగ్ బాస్' షో అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి కూడా ఆయన ఒక కాన్సెప్ట్ ని ఇలా ఉంటే బాగుంటుంది. బట్ ఇప్పుడున్న ఏదైతే 'బిగ్ బాస్' షోలో లోపల హౌస్ లో జరుగుతూ ఉందో ఆ వ్యవహారం అయితే అసలు చాలా అభ్యంతరకరంగా ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేని, జీర్ణించుకోలేని పరిస్థితులు 'బిగ్ బాస్' హౌస్ లో కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇదంతా తెలిస్తే పంపించకపోయి ఉండేవాడినేమో అన్న ఒక మాట, ఒక రకమైన మాటలైతే ఆయన వ్యక్తపరిచినట్లుగా మనకి తెలుస్తుంది. మరి ఇది కాకుండా ఇప్పుడు 'బిగ్ బాస్' నడుస్తున్న 9 సీజన్‌కి సంబంధించి అనేక సంఘాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. యువత చెడిపోతున్నారు. అసలది 'బిగ్ బాస్' హౌస్ కాదు. ఒక బ్రోతల్ హౌస్ అని ఒక కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది చాలా పెద్ద మచ్చగా మనం చెప్పుకోవచ్చు 'బిగ్ బాస్' షోకి. ఎందుకంటే రియాలిటీ షోస్ అంటే దానికొక రెస్పెక్ట్ ఉండాలి. వాళ్ళ టాలెంట్‌ని బయటకి తీసేటట్టుగా ఉండాలి. సో అక్కడ అసలు ఆడ, మగ కలిపి అసలు వాళ్ళ అనుసంధానంలో జరుగుతున్న ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో, సో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము. సో లోపలికెళ్ళిన తర్వాత రకరకాల రిలేషన్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. రకరకాల కనెక్షన్స్ కనెక్ట్ అవుతూ ఉన్నారు. మరి ఇది కూడా పక్కదారి పట్టిస్తోంది. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు 'బిగ్ బాస్' హౌస్ లోని. ఒకరిని ఒకరు హగ్ చేసుకోవడము, కిస్ చేసుకోవడము, సో రకరకాల పలు పైశాచ ఒక వికారకరమైన చర్యలు చేస్తూ ఉన్నారు లోపల. మరి ఇదంతా కూడా కొన్ని లక్షలాది మంది ఆడియన్స్ చూస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తారు. అలాగే అనేక మంది 'బిగ్ బాస్' షోని ఒక రాయల్ షోగా దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇప్పటి వరకు చూస్తూ ఉన్నారు. మరి ఇలాంటి షోలోని మధ్యలో కొన్ని రకాల అవాంతరాలు అయితే, గొడవలు జరగడం, అలాగే ఇలాంటి కొన్ని ఇష్యూస్ అయితే వచ్చినప్పటికీ కూడా రోజు రోజుకి కూడా ఈ షో యొక్క చేష్టలు ముదిరిపోతున్నాయి అని చెప్పేసి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ప్రస్తుతం తీసుకుంటే 'బిగ్ బాస్' హౌస్ కి సంబంధించి ఈ 'బిగ్ బాస్' అనే అసలు ఈ షోని, ఈ రియాలిటీ షోనే నిర్దాక్షిణ్యంగా ఆపేయాలి, నిలిపివేయాలి, దీన్ని బంద్ చేయాల్సిందే అని చెప్పేసి కూడా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన వైనాన్ని మనం చూసాము. మరి పోలీస్ స్టేషన్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లోని సదరు ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరి ఈ షో ద్వారా అశ్లీలతను ప్రదర్శిస్తున్నారు, యువత తప్పుదోవ పడుతుందంటూ కూడా ఆరోపించారు. మరి అంతేకాకుండా రియాలిటీ షోస్ పైన తరచూ కూడా ఏదో ఒక ఆరోపణలు, ఫిర్యాదులు, వివాదాలే వస్తూ ఉన్నాయి. మరి అసలు ఈ షో వలన అసలు ఎలాంటి ఉపయోగం ఉంది అనేది మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు. ఎందుకంటే ఒక మూవీ చూసినా కూడా మనము అసలు ఏ కాన్సెప్ట్ లో ఉంది ఈ మూవీ, మనకి ఎలాంటి మెసేజ్ వస్తుంది అంటే, ఎందుకంటే ఒక కథా సారాంశము అని అంటేనే ఒక నటులు లేదా ఒక వ్యక్తులు, ఒక కళాకారులు తెరపైకి ఎక్కి వాళ్ళ టాలెంట్ ని నిరూపించుకున్నారు అని అంటేనే అది సమాజానికి ఎంతో కొంత మెసేజ్ ని ఇస్తోంది అని అనుకుంటూ ఉంటాం. మరి అందులో ఏదైనా అశ్లీలతలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మూవీస్ లో కూడా బ్యాన్ చేయడము, అలాగే వాళ్ళకి కొన్ని అక్కడ ఉన్న కొన్ని కంటెంట్స్ ని కట్ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వాళ్ళకి కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి. మరి ఇలాంటి రూల్స్ ఏవి 'బిగ్ బాస్' షోకి లేవా? ఇష్టం వచ్చినట్టు ఆడ, మగ ఒకరిపైన ఒకరు పడి రెచ్చిపోవచ్చా? ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవచ్చా? అంటే ఇది తగాదాలకి, అలాగే రొమాన్స్ కి సంబంధించి ఇది ఒక అడ్డాగా మారింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఈ షోని ప్రముఖ సినీ నటుడు 'నాగార్జున' నిర్వహిస్తూ ఉన్నారు. మరి అలాంటి ఉత్తమ నటుల ఆధ్వర్యంలోనే ఇంత దరిద్రమైన షోస్ ని ఎందుకు నిర్వహిస్తున్నారు అంటూ కూడా ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక కామన్ సెన్స్ తో కూడుకొని నిర్వహించాల్సిన షో అది. దాన్ని ఎందుకు ఇంత పెడదారిని పట్టిస్తూ ఉన్నారు? అసలు 'బిగ్ బాస్' కాన్సెప్ట్ ఏంటి అసలు అని చెప్పేసి కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే దీనిపైన గతంలో కూడా సిపిఐ నేత అల్లం నారాయణ గారు కూడా ప్రముఖులు సైతం ఈ 'బిగ్ బాస్' షో మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనేక మంది మరి ఇదొక ఆయన
చెప్పడం గూడా జరిగింది. ఇదొక బ్రోతల్ హౌస్ బహిరంగంగా గూడా కామెంట్ చేశారు. ఇదొక బ్రోతల్ హౌసు అని జెప్పేసి. సో, అంత పెద్ద వ్యక్తి ఆ రకంగా కామెంట్ చేశారు అనంటే సో, అసలు 'బిగ్ బాస్' షోని మనం ఎలా తీసుకోవచ్చు? మరి ఈ షోని తెలుగు రాష్ట్రాల్లోని ఖచ్చితంగా బ్యాన్ చేయాలంటూ గూడా ప్రభుత్వానికి కూడా లేఖలు పెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో 'బిగ్ బాస్' సీజన్ 7 జరిగినప్పుడు ఒక రైతు బిడ్డకి సంబంధించి విజేతగా నిలిచాడు. మరి ఒక కామన్ రైతు బిడ్డ 'పల్లవి ప్రశాంత్' అనే అబ్బాయి గెలిచి బయటకొచ్చిన తర్వాత కూడా ఎలా ఇచ్చేస్తారు ఏంటి అన్నది ఒక కాంట్రోవర్సీ అయితే వచ్చింది. దీనికి సంబంధించి 'బిగ్ బాస్' హౌస్ బయటనే వాళ్ళు చాలా వరకు రచ్చ చేయడం గూడా జరిగింది. మరి ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సైతం తీవ్ర దుమారాన్ని రేపింది. మరి ప్రస్తుతం తీసుకుంటే మరి ఇప్పుడు ఎందుకు తీవ్ర స్థాయిలోన దుమారం రేగుతోంది దీని గురించి మరలా బంజారా హిల్స్ లోని తాజాగా కేసు కూడా నమోదైంది. దీన్ని ఇమ్మీడియేట్ గా బ్యాన్ చేయాలని. మరి దీనికి సంబంధించి ప్రతిసారి గూడా వివాదాలొస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం వివాదాలకి, గొడవలకి కూడా రసవత్తరంగా 'బిగ్ బాస్' హౌస్ ఒక ప్లేస్‌గా మారింది అని జెప్పేసి గూడా తాజాగా కేసు నమోదవ్వడం జరిగింది. మరి గొడవలు ఇవన్నీ జరిగితే సో, ఈ కాంట్రోవర్సీస్, ఈ కామెంట్స్, ఈ కనెక్షన్స్, ఈ బాండింగ్స్ ఇవన్నీ గూడా ఎక్కడి వరకు దారి తీస్తాయి? ఎలాంటి సమాజానికి ఎలాంటి పనికిమాలిన మెసేజ్ ఇస్తుంది అని జెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ 'బిగ్ బాస్' టీమ్ దీనికి సంబంధించి ఎలా స్పందిస్తుందో అనేది కొంత ఆసక్తినైతే రేకెత్తిస్తూ ఉంది. మరి కాగా ప్రస్తుతము తెలుగు 'బిగ్ బాస్'లోకి వైల్డ్ కార్డ్‌తో రావడం, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కొన్ని రావడంతోని ఈ షో అంతా గూడా కాస్త డిఫరెంట్ గానే కనిపిస్తూ ఉంది. దివ్యల మాధురి ఎంటర్ అయ్యారు. దానికి సంబంధించి దువ్వాడ శ్రీనివాసరావు గారు గూడా అనేక కామెంట్స్ చేశారు. మరి ఆయనకు గూడా మాధురిని పంపించడం నాకు చాలా అభ్యంతరం అంటే తన ఇష్టం మేరకు నేను పంపించాను. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రకంగా ఆడ, మగ కలిసుండడం అనేది నాకు చాలా అభ్యంతరకరంగా అనిపించింది. ఇది కరెక్ట్ అని అనిపించడం లేదని గూడా ఆయన చెప్పడంతోని అంటే రీసెంట్‌గా 1, 2 రోజుల క్రితం ఆయన ఒక 2 రోజుల క్రితము, అలాగే ఒక రోజు క్రితం గూడాను ఆయన మీడియా పరంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. మరి దీంతో ఈ కామెంట్స్ కూడా కాస్త ఆర్జం పోసినట్టుగా అనిపిస్తూ ఉంది. మరి దీన్ని తీసుకొని ఈ రియాలిటీ షోకి సంబంధించిన 'బిగ్ బాస్‌ని' అర్ధాంతరంగా నిలిపివేయాలంటూ కూడా ప్రజల నుంచి రకరకాల అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. దీన్ని నిలిపివేయాలని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లోనే అసలు ఇది ఏం జరుగుతుంది? అసలు ఈ 'బిగ్ బాస్' షోకి సంబంధించిన ఈ గొడవలన్నీ గూడా తారాస్థాయికి చేరుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు? ఇంకా ఇంటర్నల్‌గా దీనిలోని 'బిగ్ బాస్' హౌస్‌లోని అభ్యంతరకరంగా రూల్స్‌ని అతిక్రమించి ఇంకేమైనా జరుగుతున్నాయా అనే అనుమానాలు గూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి కొంతమంది ఎంటర్ అయిన తర్వాతే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయా అనేది కూడా తీవ్రమైన దుమారాన్ని రేకెత్తిస్తూ ఉంది. మరి అసలు 'బిగ్ బాస్' షోకి సంబంధించి ఇది కంటిన్యూ అవుతుందా? లేదు ఈ 9థ్ సెషన్ తోనే దీన్నేమైనా క్లోజ్ చేయాల్సొస్తుందా? అనేది గూడా ఒక అనుమానం అయితే రేకెత్తుతూ ఉంది. ఎందుకంటే గతంలోని కొన్ని రాష్ట్రాల్లోని మనం 'బిగ్ బాస్' హౌసులు సీజ్ చేయడము, వాటిని బ్యాన్ చేయడము షోస్‌ని చూసాము. పర్యావరణానికి సంబంధించి అనేక రకాల కాలుష్యానికి సంబంధించి వ్యర్థాలు వెలువడుతున్నాయి. అలాగే షో లోపల 'బిగ్ బాస్' హౌస్‌లో రకరకాల అశ్లీలత ప్రదర్శన ఎక్కువగా ఉంది అని జెప్పేసి కూడా మనకి వార్తలు, కథనాల్లో వచ్చినవి చూసాము. సో, అవి గూడా బ్యాన్ అయినాయి. మరి అలాగే 'బిగ్ బాస్' ఇప్పుడు రన్ అవుతున్న నాగార్జున ఏదైతే కండక్ట్ చేస్తున్నారో మరి దీనికి సంబంధించి 'బిగ్ బాస్' సీజన్ 9 తోని 'బిగ్ బాస్' కథ సుఖాంతం అయిపోతుందా? అనేదైతే బిగ్ క్వెషన్‌గా మారింది. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేద్దాం.